ఏంటి లావణ్య త్రిపాఠి నిజంగానే తల్లి కాబోతుందా? సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌కి అర్థం అదేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకొని మెగా కోడలుగా మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి గురించి నెట్టింట్లో ఏ చిన్న వార్త వినిపించినా కూడా మెగా ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది నవంబర్ 2న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరి పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ పార్టీ కూడా అరేంజ్ చేశారు. అయితే వీరి పెళ్ళై దాదాపు 5 నెలలు దాటింది. తాజాగా లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ ఆ వార్త చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, తాజాగా సోషల్ మీడియా ఖాతాలో లావణ్య త్రిపాఠి పింక్ కలర్లో ఉండే రూబీ చెవి కమ్మలను పెట్టుకొని లేత గులాబీ చీరను కట్టుకొని ఉన్న ఫోటో షేర్ చేసింది. అలాగే ఆ ఫోటో కింద అమ్మ చెవిదిద్దులు పెట్టుకున్నాను, చిన్నప్పటి గుర్తుకు ఇవి ఎంతో ముఖ్యమైనవి, నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది అంటూ ఒక పోస్టు పెట్టింది. అయితే ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్స్ వేరే విధంగా అర్థం చేసుకుని లావణ్య త్రిపాఠి ఎదురు చూసేది ప్రెగ్నెన్సీ గురించి కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. కానీ ఆమె పోస్ట్ పెట్టింది మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్న దానికి సంబంధించి. ఈ మ్యాటర్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలా లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది అనుకున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.